శిశురు వేత్తి పసురు వేత్తి వేత్తి రసగాన ఫణిహి అన్నారు ఆర్యులు. సంగీతానికి మనుషులే కాదు, పశుపక్షాదులు కూడా ప్రతిస్పందిస్తాయి అన్నది సంగీతానికి ఉన్న గొప్పవరం. మరి ఇటీవల కాలంలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే ఒక సాంగ్ని మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కోసం కంపోజ్ చేయడం అయింది. అయితే ఆ చిత్రంలో ఆ సాంగ్ ఎంత సెన్సేషనల్ సృష్టించిందో బయట కూడా ఆ సాంగ్ అంతే సెన్సేషనల్ క్రియేట్ చేసింది. పెద్దవాళ్లే కాకుండా 3 ఏళ్ల పసిపిల్ల కూడా తన ఏడుపు మాని ఆ పాటను గుర్తుపెట్టుకునేంతలా జనాల్లోకి ఆ పాట వెళ్ళింది. మరి ఎప్పుడూ సినిమాల్లో ఎంతో బిజీగా ఉంటూ తనకంటూ ఒక లైఫ్లో ఒక స్టేటస్లో ఉండే చిరంజీవి సైతం ఆ వీడియో చూసి మురిసిపోయేలా చేసింది అంటే ఆ పాటకి ఆ సంగీతానికి ఉన్న పవర్ అలాంటిది. అందుకే అంటారు సంగీతానికి స్పందించని హృదయం ఉండదు అని. ఎంత బాధలో ఉన్నవారైనా చక్కటి సంగీతం వింటే ఆ బాధను మర్చిపోతారు. ఎంత కష్టంలో ఉన్నవారైనా ఒక మంచి పాటను వింటే కాసేపు ఆ కష్టాన్ని మర్చిపోతారు. అది సంగీతానికి పాటకి ఉన్న అనుబంధం. మరి అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే పాట ఈ మధ్య ఒక వైరల్లా మారింది. ఒక చిన్న పిల్ల ఏడుస్తూ అమ్మ కావాలి అని ఏడుస్తున్నప్పుడు అమ్మడు అనగానే ఆ పిల్ల ప్రతిస్పందిస్తూ లెట్స్ డూ కుమ్ముడు అంటూ మళ్ళీ ఏడవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక పాట ఇంతలా చిన్నపిల్లల్ని కూడా ఆకట్టుకున్నందుకు మెగాస్టార్ చిరంజీవి దేవిశ్రీ ప్రసాద్ని ప్రత్యేకించి అభినందించారు. ఈ మధ్యకాలం ఇంకొక వీడియో చూసాను నేను, నాకు ఏదో వాట్సాప్లో వచ్చింది. అప్పుడే మాటలు వచ్చి రాని పసిపిల్ల ఏడుస్తుంది వాళ్ళ అమ్మ కోసం అని. ఆ అమ్మాయిని అలరించడం, అమ్మాయిని వాళ్ళు ఇచ్చేయటం కోసంగా వాళ్ళు సాంగ్ పాడుతూ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటే తను కూడా వంత పలికి అదే ఏడుపుతోటి అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అని అంటుంటే ఎంత ముచ్చటగా ఉందంటే తన మ్యూజిక్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది. ఎంత చిన్న బిడ్డలను కూడా అలా వాళ్ళని ఇన్స్పైర్ చేసేలాగా వాళ్ళని అలరించేలాగా ఉందంటే కనుక అది ఆషామాషి విషయం కాదు. అందులో ఎంత మనసు పెట్టి చేశారు కాబట్టి అది అందరి మనసులకు వయోభేదాలు లేకుండా అందరి మనసుల్లోకి చొచ్చుకుపోయింది. ఆ రకంగా ఇది నేను ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనస్ఫూర్తిగా అంటాను. మే గాడ్ గివ్ యూ లాంగ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు కావాలి? మీ మమ్మీయా? ఎక్కడుంది? సరే సరే పోయాలి. అందుకే మమ్మల్ని ఇదిగో అమ్ముడు అమ్ముడు మమ్మల్ని మమ్మల్ని లేదు. అవును ఇదిగో అమ్ముడు. మరిన్ని పాటలు ఇలాంటివి తీసుకురావాలని దేవిశ్రీని కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.